తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తల్లులు బిడ్డలను కోల్పోయారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పోరాటం రాజకీయ పటిమతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కవిత అన్నారు. ఇప్పుడున్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అనడం లేదని కవిత విమర్శించారు. అనేక మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయినారు. వారందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ఎప్పటికీ కూడా తెలంగాణ వారందరికీ వారి కుటుంబాలకు అందరికి కూడా రుణపడి ఉంటుందని మళ్ళొక్కసారి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు కేసీఆర్ గారి పోరాట పటిమ, వారి యొక్క చాణక్యంతోనే రాజకీయంగా ఉద్యమించి వాళ్ళ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. దాన్ని కూడా మనందరం నిరంతరం స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ వనరుల మీద జరుగుతున్నటువంటి కుట్రలను ఎప్పటికప్పటికి ఎండగడుతూ మరి ఇప్పుడున్నటువంటి నాయకత్వం కనీసం జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండడం దారుణం. తెలంగాణ ప్రజల దురదృష్టం. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తెలంగాణ అమరవీరులకు ఇవాళటి రోజు కూడా నివాళులు అర్పించకపోవడం దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది అమరవీరులకు జరుగుతున్నటువంటి అన్యాయంగానే మేము భావిస్తాం. దీని పట్ల ఫ్యూచర్లో తప్పకుండా కార్యాచరణ తీసుకుంటాం. ఈ ముఖ్యమంత్రి గారు అమరవీరులకు నివాళులు అర్పించేంత వరకు కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ చైతన్య స్ఫూర్తిని నింపుకొని ముందుకు కదలాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మనందరం ముందుకు కదలాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.